Garuda Express, an international courier service. మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీరు వినే ఈ 7 ప్రాంతాల్లో అస్సలు ఏమాత్రం కొనకూడదట. కొత్తగా ఇల్లు కొనుక్కునేవారైనా లేదంటే ఖాళీ స్థలం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారైనా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందట. మరి ఇల్లు కట్టకూడదని ఆ 7 ప్రాంతాలేంటో వింటారా? మొదటిది చౌరస్తా. పేరులో ఉంది కదా చౌరస్తా అని. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటును సాధారణంగా మనం చౌరస్తా అని అంటాం. అయితే ఇలాంటి చౌరస్తాలో ఎక్కడైనా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్రలేవడంతోనే వాటి రోద ఉంటుంది. ఇక రాత్రి చాలాసేపు అయ్యే వరకు వాటి చప్పుళ్ళు, హారన్ మోతలు వినపడుతూనే ఉంటాయి. ఇలాంటి చౌరస్తాల్లో మాత్రం అసలు నివాసం ఉండకూడదు. ఇల్లు అంతకంటే కొనకూడదు. అలా కొంటే నెగటివ్ ఎనర్జీ ప్రసారమై ఆ ఇళ్లలో ఉండేవారికి అన్ని అశుభాలే జరుగుతాయట. ఇక రెండవది పాడుబడిన నిర్మాణాలు. పాడుబడ్డ నిర్మాణాలు ఉండే ప్రాంతంలో ఇళ్లను ఏమాత్రం కొనకూడదు. అలాంటి ప్రదేశంలో ఉండే ఇళ్లలోనూ నివాసం ఉండకూడదు. ఎందుకంటే అలాంటి ఇళ్లు దుష్ట శక్తులకు ఆవాసంగా ఉంటాయట. వాటి నుంచి నెగటివ్ ఎనర్జీ మన ఇళ్లలోకి ప్రవేశించి మనకు ఇబ్బందుల్ని కలిగిస్తుందట. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇక మూడోది హాస్పిటల్స్ ఉండే ప్రాంతాల్లోనూ ఇళ్లలో ఉండకూడదు. అలాంటి చోట్లలో ఉన్న ఇళ్లను కొనరాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కనుక హాస్పిటల్స్ నుంచి సూక్ష్మక్రిములు గాలిలోకి వ్యాపించి ఇవి ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఖచ్చితంగా ఆ పక్క ఇళ్లలో ఉండేవాడు అనారోగ్యాల బారిన పడతారు. ఇక నాలుగవది మాంసం అమ్మే షాపులు, కబేళాలు. మాంసం అమ్మే షాపులు, కబేళాలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో నెగటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుంది. అది ఇళ్లలోకి వెళ్తే సమస్యలు వస్తాయి. కనుక ఈ ప్రాంతాల్లో ఉండకూడదు అంటున్నారు నిపుణులు. ఇక మద్యం షాపులు. మద్యం అమ్మే షాపులు, బార్లు, పబ్బులు ఉండే ప్రాంతాల్లో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉండే వాస్తు ప్రకారం కుటుంబ సభ్యులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారట. ఆర్థిక సమస్యలు ఎప్పుడు వస్తాయట. ఇక తర్వాత శ్మశాన వాటిక. వీటికి దగ్గరగానైతే సాధారణంగా ఎవరూ ఉండరు. కానీ సిటీలో స్థలం దొరకదు కదా, అందుకే వీటి పక్కన కూడా నిర్మాణాలను కట్టేస్తున్నారు. కనుక అలా శ్మశానాలకు దగ్గరగా ఉండే ఇళ్లలో నివసించరాదు. అలాంటి ఇళ్లు కూడా కొనరాదు. లేకపోతే దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ బారిన పడాల్సి వస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అన్ని సమస్యలే వస్తాయి. ఇక ఆత్మహత్య చేసుకున్న చోటు. ఇక కొత్తగా ఎవరైనా ఇల్లు కొనుక్కుంటుంటే గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే అంతకు ముందు ఆ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అనేది పరిశీలించాలి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు అదే ప్రాంతంలో తిరుగుతాయట. ఈ క్రమంలో ఎవరైనా అదే ప్రాంతంలో ఉంటే వారి జాతకం ప్రకారం ఒక్కోసారి ఆత్మల ప్రభావం వారిపైన పడుతుందట. అంతేకాదు దుష్ట శక్తుల వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా ఇళ్లలోకి వస్తుంది. కనుక ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉండరాదు, ఇళ్లను కొనరాదు.